శ్రీ పొంగూరు నారాయణ గారు మున్సిపల్ శాఖ మంత్రులుగా అర్బన్ మినిస్టర్గా ఉన్నప్పుడు 2019లో అప్పుడు మన నెల్లూరులో కనివిని ఎరగని అటువంటి అభివృద్ధి పనులు జరిగాయి. అంటే ఒక 5,300 కోట్లు కేవలం నెల్లూరుకే వెచ్చించారంటే ఈ అభివృద్ధి ఎంత వేగవంతంగా, ఎంత సుందరవంతంగా, ఎంత ట్రాన్స్పరెంట్గా జరిగి ఉంటుందో ఒకసారి ఊహించుకోవచ్చు. అలాంటిది నారాయణ సారు పేరు చెప్పంగానే పబ్లిక్లో అభివృద్ధి కనిపిస్తుంది. కానీ ఇప్పుడు అంటే 19 to 2023 ఈ ఎమ్మెల్యే ఆయన వచ్చిన తర్వాత మీరు ఒకటి చెప్పండి, ఏదైనా పర్టికులర్గా ఒక అభివృద్ధి కొత్త ప్రాజెక్ట్ కానీ కొత్త ఇది కానీ చేసినట్టు ఎక్కడ కనిపించదు. అంటే పోయినసారి నారాయణ సార్ ఏదైతే అభివృద్ధి, ఏదైతే శంకుస్థాపన, ఏదైతే డెవలప్మెంట్ ఆల్రెడీ కట్టేస్తున్నారో దాన్ని మళ్ళీ వైట్ వాష్ చేసినట్టే తీసుకొచ్చి ఇది నేను చేసామని ఘనతని చూపించుకుంటున్నారు. అంటే ఈ వ్యత్యాసము అక్కడే కనిపిస్తుంటుంది. దేనికండి నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాం. మేము ప్రతిరోజు ఈ మధ్య డోర్ టు డోర్ వెళ్తున్నాం, ఎస్పెషల్లీ ముస్లిం కమ్యూనిటీలో. అంటే నేను క్లస్టర్ ఇన్ఛార్జ్గా ఇక్కడ ఉన్నాను 42, 43లో. ప్రతి ఇంటికి వెళ్తే ఎస్పెషల్లీ ముస్లిం కమ్యూనిటీలో బాబు మోసపోయాం. ఒక్కసారి ఓటు వేయమని ఆ తాత మొహం చేసి వేయవలసి వచ్చింది. కానీ ఇప్పుడు అనుభవిస్తున్నాం, మా పిల్లలు అనుభవిస్తున్నారు. వాళ్ళు ఎక్కడో వెళ్ళి ఉద్యోగాలు, అదే కానీ మనకు ఇదే చంద్రబాబు నాయుడు కానీ ఉండి ఉంటే ఈ తెలుగుదేశం పార్టీ అమరావతి డెవలప్మెంట్ అయ్యేది, మనకు ఇన్ఫ్రాస్ట్రక్చరు అదంతా ఫ్యాక్టరీస్ కానీ ఎంఎన్సీ మల్టీనేషనల్ కంపెనీస్ ఇవన్నీ వచ్చేసి మా పిల్లలు ఇక్కడే ఉండేవాళ్ళు. ఈరోజు బెంగళూరు, పూణే, బాంబే, ఢిల్లీ ఇక్కడంతా వెళ్ళిపోయినారు. అది కాకుండా అనునిత్యం ప్రతిరోజు మా ఖర్చు కానీ ఈ డెవలప్మెంట్ పక్కన పెడితే ప్రతిదీ హైక్ చేసుకుంటూ వచ్చారు. కరెంట్ బిల్ నుంచి పన్ను ట్యాక్సేషన్ రూపంలో కానీ ప్రతిదీ. అలాంటిది ఒక్కసారి తప్పు చేసాం, ఆ తప్పుని ఇప్పుడు సవరించుకోవాలనుకుంటున్నాం. అలాంటి కోలోనే అభివృద్ధి, నారాయణ సార్ ఉన్నప్పుడు అభివృద్ధి, ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే అనిల్ కుమార్ దాంట్లో నేను కొన్ని ఉదాహరణలు చెప్తాను. నారాయణ సార్ ఉన్నప్పుడు ఎస్పెషలీ చాలా అభివృద్ధి పనులు జరిగి ఉన్నాయి అన్ని చోట్ల, రోడ్స్ కానీ ఇవన్నీ. ఎస్పెషలీ కమింగ్ టు ద ముస్లిం కమ్యూనిటీ, ఇంకోసారి ముస్లిం కమ్యూనిటీ దేనికి చెప్తున్నాం అంటే, థిక్లీ బౌండెడ్ నెల్లూరులో పాపులేషన్లో దగ్గర 60,000 ఓట్లు ఉన్న కమ్యూనిటీ ముస్లిం కమ్యూనిటీ. ఆ కమ్యూనిటీ ఒక కమ్యూనిటీకే చేయలేదు, అతను టోటల్గా చేశారు. దాంట్లో ఇదొకటి చెప్తున్నా, అంటే ప్రతి కమ్యూనిటీ చేసుకోవచ్చు. దాంట్లో ముస్లిం కమ్యూనిటీ దేనికి చెప్తున్నా అంటే, మన బారాషేద్ దర్గాని అప్పుడు ఉన్నప్పుడు ఎంత డెవలప్మెంట్ జరిగిందండి. నెల్లూరు పబ్లిక్ ఓన్లీ ముస్లిమ్స్ కాదు, వేరే వాళ్ళు అందరు కలిసి ఈవినింగ్ పూట పిల్లల్ని వాళ్ళు వెళ్ళేసి ఆహ్లాదకరంగా అక్కడ వెళ్ళేసి కొద్దిసేపు కూర్చుని సేద తీస్తూ వస్తుండారు. అలాంటిది ఈరోజు చూడండి ఎంత దుర్గంధంగా ఉందో. అది పోతే ఇక్కడే మన మెక్లీస్ రోడ్లో కోటమిట్టలో షాదీ మంజిల్ దగ్గర 8 కోట్ల రూపాయల శాంక్షన్తో కట్టిన దాన్ని, అది లాస్ట్లో అంతా చేసేసిన తర్వాత లాస్ట్ ఫైనల్ స్టేజ్లో గవర్నమెంట్ పడిపోవడం, తర్వాత వీళ్ళు రావడం, అప్పటి నుంచి మొన్నటిదాకా ఇంకా జరుగుతూనే ఉన్నాయి పనులు. అంటే ఫైనల్ లాస్ట్ ఫ్లోర్ వేయడానికి, అంటే అప్పుడు మనం చేసింది దానికి పెయింటింగ్ ఇవన్నీ హంగామా చేశారు. అలాగే మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఫర్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఫర్ ఉమెన్స్ కనేసి ఇక్కడే మన డైకస్ రోడ్లో ఎక్స్క్లూజివ్లీ ఎవరైతే మన పిల్లలు లేడీస్ ఎవరైతే వాళ్ళు డబ్బులు వచ్చి కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్లు వెళ్ళేసి కంప్యూటర్ నేర్చుకోదలుచుకున్న వాళ్ళ కోర్సెస్ పోలేక ఉన్న వాళ్ళని ఇక్కడ వాళ్ళ కోసం సర్టిఫికేట్ కోర్స్ పెట్టాం. చాలా బ్రహ్మాండంగా 2-3 బ్యాచెస్ జరుగుతుంటే, ఇది రాగానే ఏదైతే వైసీపీ ప్రభుత్వం రాగానే, అనిల్ కుమార్ యాదవ్ ప్రభుత్వం ఆయన ఎమ్మెల్యే అవగానే దాన్ని క్లోజ్ చేశారు. ఎందుకు చేశారండి? ఇదేనా మీకు ముస్లిమ్స్ మీద ఉన్న ప్రేమ? అది చేశారు. అది కాకుండా అలాగే దాని పక్కన మటన్ మార్కెట్, అది ఎవరు కట్టారు? నారాయణ సార్ కట్టారు. అలాగే పోతే పక్కన క్లాత్ మర్చెంట్, క్లాత్ అసోసియేషన్, ఎన్టీఆర్ క్లాత్ షాపింగ్ కాంప్లెక్స్ వేశారు. అంటే నేను చెప్పేది ఈ సరౌండింగ్. ఇక్కడే మీరు చూసుకుంటే VBS కళ్యాణ మండపం, అక్కడ పార్కింగ్, ఎక్కడ చూసిన పార్క్లలో చాలా వాళ్ళు డెవలప్మెంట్ కానీ దాని మెయింటెనెన్స్ అంతా పబ్లిక్, వాళ్ళు లేడీస్ అంతా వెళ్ళేసి ఎక్సర్సైజ్ కానీ, వార్మప్ కానీ, పిల్లలు ఎంజాయ్మెంట్ కానీ ఉంటుంది. ఈరోజు చూడండి అక్కడ వెళ్ళేసి ఎవరైనా ఒక్కరైనా కనిపిస్తున్నారా? లేదు. దుర్గంధం, నో మెయింటెనెన్స్, నథింగ్. దాన్ని బట్టే ఇప్పుడు పబ్లిక్ అర్థమైంది అభివృద్ధి అంటే నారాయణ, ఓన్లీ అభివృద్ధి అంటే నారాయణ. వాళ్ళే చెప్తున్నారు, ఎస్పెషల్లీ లేడీస్
నారాయణ సార్ మనం తప్పు చేసాం, అభివృద్ధిని కంపేర్ చేసుకుంటే నారాయణ సారే మాకు గుర్తొస్తున్నారు. మా ఫ్యూచర్ ఇంకా తెలుగుదేశం పార్టీ, నారాయణ గారు వస్తే మా పిల్లలు కానీ మా భవిష్యత్తు బాగుంటుంది, మా నెల్లూరు బాగుంటుందని వాళ్ళే బేరీ చేసుకుని ఇంకా వద్దు మాకు జగన్ వద్దు, ఈ అనిల్ కుమార్ వద్దని వాళ్ళు ఓపెన్ గా చెప్తున్నారు. ప్రతి ఇంటికి వెళ్తే హ్యాపీగా వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారు. ఒకసారి తప్పు అయిపోయిందమ్మా, ఇంకా నెక్స్ట్ తప్పు జరగదు, మేము డెసిషన్ ఇవ్వబోతున్నాం, జస్ట్ వెయిట్ అంటున్నారు. ఇది డిఫరెన్స్ బిట్వీన్ నారాయణ అండ్ అనిల్. అభివృద్ధి అంటే నారాయణ, ఇంకా లాస్ట్ మూమెంట్ లో ఇప్పుడు ఏం చేయాలి, పబ్లిక్ అంతా అభివృద్ధి నారాయణ చెప్పుకుంటూ వెళ్తుంటే ఏం తోచకుండా ఉన్న మంచి రోడ్లకు కూడా రోడ్ల మీద నుంచి రోడ్డు వేసుకుంటూ వెళ్తుండో ఏదో చూపించడానికి. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. అభివృద్ధి డెఫినెట్లీ లైస్ విత్ టీడీపీ పార్టీ. అంటే నారాయణ సారు 2014లో ఏదైతే ఆయన మినిస్టర్గా ఉండారో అప్పుడు డైరెక్ట్ ఎలక్షన్స్లో అంటే లాస్ట్ మూమెంట్లో అంటే ఆయన నిలబడే ఇది కూడా లేకుండా లాస్ట్ మూమెంట్లో వేరే అతనికి రెస్పాన్సిబిలిటీ ఇచ్చుండారు. లేదు తప్పకుండా మీరు అక్కడ నెల్లూరు సిటీ నిలబడాలంటే లాస్ట్ మూమెంట్లో 15-20 రోజుల ముందు వచ్చి ఇక్కడ ఎలక్షన్ కంటెస్ట్ చేయడం జరిగింది. కానీ అప్పుడు అయితే ప్రజలకంటే నారాయణ అనే పేరు తెలుసు కానీ పబ్లిక్ అటాచ్మెంట్ రిలేషన్షిప్ లేకుండా పోయి ఉంటుంది. అయినా అప్పుడు ఆయన గెలిచి చాలా అభివృద్ధి చేశారు. అదే ఈసారి ఇప్పుడు జరగబోయే 2024లో లాస్ట్ 6 to 7 months ప్రతి గడప ఆయన స్వయంగా ఆయనే ఇన్వాల్వ్ చేసి ప్రతి గడపని టచ్ చేస్తున్నారు. ప్రతి గడపని టచ్ చేసి వాళ్ళకి ఏం సమస్యలు ఏముంది వాళ్ళకు ఒక హామీ ఇస్తున్నారు. ఆ హామీ మీద వాళ్ళంతా ఏదైతే ఓటర్స్ ఉన్నారో ఏదేదో ఏ గడపకి వెళ్తున్నారో వాళ్ళంతా దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. డెఫినెట్గా సార్ మీ మాట మీద మాకు నమ్మకం ఉంది, మీరైతే అభివృద్ధి డెఫినెట్గా చేస్తారు. అందువల్ల డెఫినెట్గా ఈసారి మీకు తప్పకుండా ఓటు వేస్తున్నాం, గెలిపించబోతున్నాం. ఎందుకంటే లాస్ట్ టైం అసలు ఆయన ఎక్కడ తిరగలేకుండా పోయారు. ఈసారి ప్రతి గడపకు ఎక్కడ చూసినా పొద్దున మధ్యాహ్నం సాయంత్రం అని కాదు, కంప్లీట్ ఆయనే కాదు ఆయన మిస్సెస్ రమా మేడం కూడా ఎంత అంటే మేమంతా తిరుగుతున్నాం, ఇప్పుడు కూడా మేడం వస్తున్నారు. ప్రతి ఇల్లు వాళ్ళు టచ్ చేసి వాళ్ళ హార్ట్ని ఎవరైతే ఓటర్స్ ఉన్నారో వాళ్ళ హార్ట్ని టచ్ చేస్తున్నారు. అక్కడ వాళ్ళు ప్లస్ పాయింట్ వస్తుంది. ఆ పబ్లిక్ అయితే చాలా సంతోషంగా యాక్సెప్ట్ రిసీవింగ్ కానీ ఆశీర్వాదించడం కానీ అల్లాతో దువా చేయడం కానీ ఇవన్నీ జరుగుతుంది. ఎలక్షన్స్లో అసెంబ్లీ ఎలక్షన్స్లో మన ఆంధ్రాలో ఎస్పెషల్లీ నెల్లూరు సిటీలో నారాయణ గారు తెలుగుదేశం పార్టీ తరఫున నారాయణ గారు అత్యధిక మెజార్టీతో అంటే ప్రతి ఒక్క క్యాస్ట్ కమ్యూనిటీ అని తేడలేకుండా అందరూ కలిసికట్టుగా అంటే మేము ఇప్పుడే రాలేకపోతున్నాం, వాళ్ళు బెదిరిస్తున్నారు, భయపెట్టిస్తున్నారు, 4 రోజులు ఆగండి సార్, మేము కూడా మీతో వచ్చి ఫుల్ ఫ్లెడ్జ్గా ఇన్వాల్వ్ అయ్యి క్యాన్వాస్లో ఇన్వాల్వ్ అవుతాం అని చెప్పి ఇది డెఫినెట్గా మీరు చూస్తుండండి. 60,000 మెజార్టీతో నారాయణ సార్ గెలవబోతున్నారు. దానికన్నా ఇంకా ఎక్కువ వచ్చినా మీరు ఆశ్చర్యపడవలే. ఎందుకంటే ఆ రకంగా ఒక వేవ్ నారాయణ సార్ది కానీ చంద్రబాబు నాయుడు గారిది ఆయన వేలో ఆయన టీం వల్ల ఎస్పెషల్లీ నారాయణ గారు అంటే అంత ప్రజలకు అభిమానం కానీ ఆయన చేసిన అభివృద్ధిని ఆలోచించుకుంటూ వాళ్ళు మనసులో పెట్టుకుని వేయడానికి ఎలక్షన్ ఎప్పుడెప్పుడో వస్తాయా తమ ఓటు వేసేసి అత్యధిక మెజార్టీ గెలిపించాలని ప్రజలు వెయిట్ చేస్తున్నారు. డెఫినెట్ గా 60,000 మెజార్టీ